నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా ఎస్పీ టీవీ శ్రీనివాసరావు అదనపు ఎస్పీ మహేందర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పిఎస్ ప్రాంగణంలో ఎస్పీ అదనపు ఎస్పీలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, సిఐలు రంగకృష్ణ గౌడ్, వెంకటరాజు గౌడ్, జాన్ రెడ్డి, ఎస్ఏలు శివానందం, సుభాష్ గౌడ్, జ్యోతి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్, ఒకటి రాంగ్ రూట్ వెహికల్ అనేది ఒకటి మంచి కార్యక్రమం తీసుకున్నారు సార్. ట్రాఫిక్ కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసాము. మనం హెల్మెట్ లేకపోతే వాడి ప్రమాదం, హెల్మెట్ లేకపోతే సీట్ పెట్టుకుంటే ఆ ప్రమాదం అవుతుంది. బట్ రాంగ్ రూట్ అంటే ఎదురు ప్రమాదం వస్తుంది. రాంగ్ రూట్ అంటే ఎదురు డేంజరస్ డ్రైవింగ్. సో దాని సంబంధించి ఈ మధ్యన ఫైన్ వేస్తే వాళ్ళు ఫైన్ వేస్తే దానివల్ల ఏం కంట్రోల్ కావట్లేదు. దానివల్ల ఏం చేస్తామంటే మనం ఇమీడియట్గా కేసు చేస్తున్నాం, ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టు పోతాం. కోర్టు శిక్ష కూడా వేసుకోవాలి. 2 నెలల జడ్జి కూడా గెలిచి కూడా వేయచ్చు. గెలిచి ఉన్నప్పుడు ఫైన్ వేసేదని వేయచ్చు. కాబట్టి అది చాలా భయం వస్తుంది పబ్లిక్లో. సో దాని గురించి మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. అదొకటి. కలెక్టర్ దగ్గర కూడా ఇబ్బంది ఉంది. మనం చూసారు కదా, రాంగ్ సైడ్ వస్తుంది. మనం క్లియర్ చేసాం. దానికి ఇప్పుడు చూడండి ఏం చేసామంటే మనం కెమెరా పెట్టేసి బోర్డు పెట్టాము. బోర్డు పెట్టి రాంగ్ సైడ్లో పోతే 1000 రూపీస్ ఫైన్ జైలు పెట్టాము. ఇప్పుడు ఎవరు బోర్డు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ చర్యలకు ఏమైనా ఫోర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారని అదే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం. టాస్క్ ఫోర్స్ ఒక సిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక సిఐ ఒక ఎస్ఐ ఉన్నాడు. దాంతోపాటు 10 మంది కానిస్టేబుల్స్ పెట్టాము. వాళ్ళంతా వీళ్ళంతా లాండ్ ఆర్డర్ వాళ్ళంతా వాళ్ళ పనులు బిజీ ఉంటారు కదా. సో దానికోసం వీళ్ళు ప్రత్యేకంగా దానికోసమే ఏమైనా ఈజీగా థింక్ చేస్తారా, ఏమన్నా పేకాలు ఆడతారా, ఏమైనా బెట్టింగ్ చేస్తున్నారా, లేకపోతే గంజా చేస్తున్నారా, లేదా పీడిఎస్ డైవర్షన్ చేస్తున్నారా అన్ని ఒక్కొక్కటే కూడా మనం ఫోకస్ చేసాము. త్వరలో రిజల్ట్ వస్తాయి. రీసెంట్గా జాయిన్ అయ్యాడు ఇన్స్పెక్టర్ 3-4 డేస్ బ్యాక్. సో ఆయన కూడా మనం పనిచేస్తున్నాడు. సో త్వరలో మంచి రిజల్ట్ వస్తాయి. మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అన్ని విధాలుగా తెలియజేసుకుంటాము. పబ్లిక్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకా కొత్త కార్డినెన్స్ సెట్ కూడా చేస్తున్నాం. కార్డినెన్స్ సెట్ అయ్యే ఉంటుంది కదా. కార్డినెన్స్ సెట్ అంటే మొత్తం మన వాళ్ళంతా ఒక గ్రామాన్ని వెళ్ళిపోయి మొత్తం చుట్టుముడతారు. చుట్టుముట్టి అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా అనుమానితులు ఉన్నారా, లేకపోతే అక్కడ ఇదిగా తీసుకెళ్తున్నాయా, గంజా ఉందా, అవన్నీ కూడా చూస్తుంటారు. లేకపోతే దొంగ బండ్లు ఉన్నాయా, అంటే దొంగతనం చేసే బండ్లు ఉన్నాయా, లేకపోతే పేపర్లెస్ బండ్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తాం. చూడడం జరుగుతుంది. ఎక్కడ చేసాం మనం పాలకాలు చేసాము. ఇక్కడ పాలకాలు చేసాము. ఎవరి మంత్ 2 టైమ్స్ చేస్తాము. అక్కడ 2 టైమ్స్ ఇక్కడ 4 టైమ్స్ అవుతుంది. చేస్తే దానివల్ల కూడా భయం ఉంటుంది. ఏమన్నా దొంగలు ఉన్న నేరస్తున్నా కూడా వాళ్ళ వల్ల మనకు తెలుస్తుంది. ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ మాకు నోటీస్కి వస్తుంది.